రైతు ఆత్మహత్యలపై పోరుబాట పట్టింది తెలుగుదేశం. ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకోవడం లేదని, బాధిత రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి గన్పాక్ దగ్గర దీక్షకు దిగారు నేతలు. బాధిత రైతు కుటుంబాలతో కలిసి ఆందోళన చేస్తున్నారు. నిజంగానే అనారోగ్యానికి గురైతే ఆందోళనలో ఉంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాదాపుగా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి చాలా సందర్భాల్లో అనారోగ్యానికి గురైండు, దీర్ఘకాలికమైన రోగంతో బాధపడుతున్నారని చెప్పి మనం పత్రికలలో మనమే చదివినాం. అంత మాత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకున్నాడా? మరి కేటీఆర్ హరీష్ ఇద్దరు ఆయన ఎప్పుడు పోతాడు, మేము ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతామని చెప్పి రోజు పొద్దున్న లేసినప్పటి నుంచి ఆందోళనతోనే ఉంటున్నారు. బాబామార్తలు ఇద్దరు, వాళ్ళిద్దరు ఆత్మహత్యలు చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖ మంత్రి గురించి ఎప్పుడు విచారణ చేసినా అనారోగ్యంతో హాస్పిటల్లోనే ఉన్నాడని మనమే పత్రికలలో చూస్తున్నాం. అలాంటివి మనమే పత్రికలలో చూస్తున్నా మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ అనారోగ్యానికి గురైనంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోలేదు. ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే చేసిన వడ్డీలు కట్టలేక, తీసుకున్న అప్పులు చెల్లించలేక, బ్యాంకులలో రుణాలు తీసుకుంటే ప్రభుత్వం రుణాలు చెల్లించకపోవడం వల్ల అప్పులోడు వచ్చి ఇంటి ముందర నిలబడితే అవమానానికి గురై ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎవరు ఆదుకుంటున్నారని ఈ ప్రభుత్వం ఇక మా పట్ల, రైతుల పట్ల ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఆ రోజు అన్నావు సపరేట్ గా వ్యవసాయ బడ్జెట్ పెడతా అని చెప్పావు. పక్కన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు వ్యవసాయ బడ్జెట్ సపరేట్ పెట్టాడు. నువ్వు పెట్టినందుకు ఇబ్బంది ఏంది? రైతులకు సపరేట్ బడ్జెట్ పెట్టాలి, ఆత్మహత్యలు ఆగినందుకు ప్రయత్నం చేయాలి. ఈ రోజు మేము కోరినలు ఇవాళ ఉపాధి హామీ పథకం ఉన్నది, మంచి స్కీమే, మేము కాదంటలేము. కానీ ఇలా కూలి దొరికే పరిస్థితి లేదు. పత్తి ఏరాలంటే కింటాకు 1500 రూపాయలు, 1000 రూపాయలు అవుతున్నది. కూలీలు పెట్టే పరిస్థితి లేదు రైతులను. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకం రైతులకు అనుసంధానం చేయాలనేది ఈ అమరవీరుల స్తూపం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్లీ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి కూలి వాళ్ళ భారం రైతుల మీద పడకుండా దాన్ని అనుసంధానం చేయాలనేదే తెలుగుదేశం పార్టీ డిమాండ్. మేము రైతాంగానికి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ ప్రభుత్వాన్ని మీద పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సింది కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాటాన్ని ఈ అసెంబ్లీ సమావేశంలో మీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ తరఫున పోరాటం చేస్తాం. ఆత్మహత్యలు తొందరపడి చేసుకోకండి. మీ పోరాటానికి మీరు సిద్ధం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం బంద్ కూడా నిర్వహించే ఏర్పాటు చేస్తాం. ప్రజానౌకాన్ని కదిలించే ఏర్పాటు చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని